హలో గాయ్స్, వెల్కమ్ టు ఎస్పీసీ ఛానల్. మీ ఛానల్, మన ఛానల్, మనందరి ఛానల్. సో నిన్న బిగ్ బాస్లో ఒక ఎలిమినేషన్ జరిగింది. దట్ ఈజ్ రోహిణి. ఒక అద్భుతమైన రీతిలో ఆమెకి సెండ్ ఆఫ్ అనేది జరిగింది. సో ఈజ్ ఎలిజిబుల్ ఫర్ దట్ ఆల్సో. ఓకే, సో దట్ ఈజ్ ఓకే, ఫైన్. నౌ yesterday I told you, right, like there are 2 eliminations for this week. కాబట్టి వాళ్ళు టాప్ 5 పెట్టగలరు, లేదు అంటే టాప్ 6 అవుతుంది. మస్ట్లో అనుకున్నాం మనం ఏంటంటే టాప్ 6 పెడతారేమో ఈ సీజన్లో, లేకపోతే 8 కాబట్టి టాప్ 8 పెడతారేమో అనుకున్నాం, కానీ కాబట్టి అది జరగలేదు. సో ఈసారి కూడా టాప్ 5 దాంట్లో ఉండబోతున్నారు ఫైనల్స్లో. సో ఇంకొక నామినేషన్ ఎవరు అంటే విష్ణుప్రియ అసలు ఎందుకు నామినేట్ అయింది, కారణాలు ఏంటి, ఇన్ని రోజులు ఎలా ఉంది, ఇదంతా ఒక జర్నీ లాగా ఆమె గురించి మాట్లాడుకోవాలి అంటే గిన. సో సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఇనిషియల్గా వచ్చిన ఓజీ క్లాన్, అంటే 2 క్లాన్స్ ఉన్నాయి కదా, ఓజీ క్లాన్ ఒకటి, రాయల్ క్లాన్ ఒకటి. లైక్ అసలు స్టార్టింగ్ నుంచే ఇది ఫ్లాప్ బిగ్ బాస్ కైండ్ ఆఫ్ మేనేజ్మెంట్. సో ఎందుకంటే ఫస్టే క్లాన్లు చేసి ఓజీ క్లాన్ అని, రాయల్ క్లాన్ అని, అది ఇది క్లబ్ అని, ఏదో చాలా అసలు మళ్ళీ వాళ్ళలో సబ్ క్లాన్స్ అని, ఇట్లా రకరకాలుగా విడగొట్టి పడగొట్టి ఏదేదో చేసి, సో అదొక అద్భుతం అని ట్రై అయితే చేశారు. ఎందుకే ఏదైనా ట్రై చేయాలండి. ఓకే, ట్రై అయితే చేశారు. కాకపోతే దానివల్ల చూసే జనాలకైతే పెద్దగా ఇంట్రెస్ట్ అయితే రాలేదు. అదొక ప్రాబ్లం. సో అందువల్లే ఈ యొక్క సీజన్ మీద ఫస్ట్ నుంచి కూడా ఒక రకమైనటువంటి ఇంట్రెస్ట్ అయితే లేదు. సో తర్వాత ఓజీ క్లాన్స్ అట్లే ఉన్న తర్వాత రాయల్ క్లాన్స్ అని మళ్ళీ మధ్యలో లైక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని 8 మందిని దించి మళ్ళీ వాళ్ళకు వీళ్ళకు టగ్ ఆఫ్ వార్ అని అదని ఇదని ఇట్లా రకరకాలు చేసి మామూలు చెడగొట్టలేదు సీజన్ అయితే. ఈ సీజన్ అయితే లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ సీజన్ అంటే సీజన్ 5 or 6 సన్నీ ఆడినప్పుడు అనుకుంటా, అదే వన్ ఆఫ్ ద బెస్ట్ సీజన్. సెకండ్ కౌశల్ వాళ్ళు ఉన్న సీజన్. అప్పుడు అంటే ప్రేక్షకులు ఇంట్రెస్ట్, ఇక్కడ నేను చెప్పే సీజన్స్ అంటే మీనింగ్ ఏంటంటే ప్రేక్షకులు ఎలా లైక్ చూశారు, డైలీ చూడటం, డైలీ కంపల్సరీ చూడటం, తర్వాత ఓటీటీలో చూడటం, 24 hours ఓటీటీలో చూడటం, అది చూడటం ఇది చూడటం, అసలు ఫేస్బుక్లో లైవ్లు ఇవ్వటం. కౌశల్ టైంలో అయితే ఫేస్బుక్లో లైవ్లు, బయట 2K రన్నులు, 4K రన్నులు, 1K రన్నులు, అస్సలు ఆ రేంజ్లో ప్రభావం చూపించినాయి ఈ బిగ్ బాస్ అనేటటువంటి సీజన్లో. సో తర్వాత సన్నీ ఉన్నప్పుడు సీజన్లో కూడా అది కూడా ఆల్మోస్ట్ అలాగే అయింది. కాకపోతే అంత లేదు, 2కు ఉన్నంత ఊపు అయితే లేదు, కానీ ఆల్మోస్ట్ అలాగే ఉంది. క్యాంపెయినింగ్ కానీ అది కానీ ఇది కానీ చాలా బాగా జరిగింది. వాళ్ళకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా వచ్చింది. సో అవి 2 అయితే సూపర్ సక్సెస్ లైక్ సిరీస్ ఫర్ బిగ్ బాస్ సీజన్స్ అని చెప్పొచ్చు తెలుగుకి. 2 ఒకటి సన్నీ ఉన్న సీజన్, మేబీ అది 5 or 6 నాకు గుర్తులేదు. ఓకే, సో ఈ సీజన్లో విష్ణుప్రియ ఆ టైంలో స్టార్టింగ్లో వచ్చేసింది. ఆమె అందరికీ తెలుసు, ఈటీవీలో చాలా వాటికి ఆమె ఒక యాంకర్, సో గుడ్ డాన్సర్, ఇదంతా అందరికీ తెలుసు. ఆమె చాలా షోలు, కామెడీ షోలు, తర్వాత యాంకర్గా ఉండి, ఎంటర్టైన్మెంట్ షోలకు కూడా యాంకర్గా ఉండి, డ్యాన్స్ షోలకు కూడా యాంకర్గా ఉండి చాలా ఆమె ఉంది. సో ఇది ఆమె ఆల్రెడీ ఫ్యాన్ ఫాలోయింగ్తో వచ్చింది, మంచి పిఆర్ కూడా ఉంది, పబ్లిక్ రిలేషన్షిప్ కూడా పెట్టుకొని వచ్చింది. కాకపోతే లోపలికి వచ్చిన తర్వాత ఏమైందంటే, సో ఆమె పృథ్వీ శెట్టి అనే లైక్ మరొక కంటెస్టెంట్తో ఆమె బాగా క్లోజ్ అయిపోయి ఆ వ్యవహారం అంతా ఆమె ఫుటేజ్ అంతా కూడా నేను ఇస్తున్నాను, సో పృథ్వీతో ఉండటం బట్టి నాకు ఫుటేజ్ వస్తుందని ఆమె ఆ వేలో కొనసాగిపోయింది. అలా కొనసాగటం వల్ల ఏమైందంటే ఆమెలో పృథ్వీకి ఒక రకమైనటువంటి ఇష్టం ఏర్పడింది. ఫైన్, దట్ ఈస్ ఆల్సో ట్రూ. సో థర్డ్ ఏంటంటే, నేను గెలవకపోయినా పర్లేదు, పృథ్వీ గెలిస్తే చాలు, నేను ఈ గేమ్లో గెలవకపోయినా పర్లేదు, పృథ్వీ గెలిస్తే చాలు, ఇలా ఒక రకమైనటువంటి లైక్ అప్ అండ్ డౌన్స్లో ఆమె డౌన్ అయిపోయింది. మరి ఆ గేమ్ తీరుతో ప్రేక్షకులకు బయట నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది చెప్పారు, అమ్మ నువ్వు నీకోసం ఆడు అని చెప్పినా కూడా ఆమె నేను నాలా ఉంటాను, నేను ఇట్లాగే ఉంటాను, సో ప్రేక్షకులు ఇలాగే ఉంటే నన్ను లైక్ చేయాలి, వాళ్ళు నేను ఇలాగే ఉంటే ఓట్లు వేస్తున్నారు,
వేస్తారు కూడా, అండ్ నాలాగే చూసి ఓట్లేయండి. ఈ విధంగా ఆమె ఒక రకమైనటువంటి, అది మరి అమాయకత్వమా లేకపోతే లైక్ ఇంకొకటి ప్రౌడా ఇంకోటా అనేది అయితే మనకు తెలియదు, కానీ ఆమె మైండ్ సెట్. సో మొత్తం మీద అయితే ప్రేక్షకులకు అది రుచించలేదు. సో ఇన్ని రోజులు ఆమె ఉండటమే చాలా గ్రేట్ ఈ షోలో చెప్పాలంటే. కోర్స్ ఇంకా ఆమె కంటే చెత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆమె అనుకుంటున్నాను. సో పృథ్వీ వెళ్ళిన తర్వాత కూడా ఆమె అలాగే పెద్దగా అంటే ఇంకా లేదులేండి. లాస్ట్లో ఇంకొక వారం 2 వారాలే కాబట్టి ఇంకా ఆడటానికి లేకపోతే వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ కొత్తగా చూపించుకోవడానికి ఇంకేం ఉండదు. సో దే విల్ బి దేర్ అంతే. అంతేగాని కొత్తగా భయంకరంగా మళ్ళీ క్యారెక్టరైజేషన్ మార్చుకోవడాలు అది ఇది ఇలా అయితే ఏమి ఉండదు. సో కాబట్టి వీక్ 11, 12 వరకు ఏదైతే ఉందో అదే కొనసాగుతుంది. సో నథింగ్ స్పెషల్. ప్రేక్షకుల ఓటింగ్ కూడా అలాగే ఉంటుంది. సో అద్భుతాలు జరిగి మారిపోవడాలంటే ఏముండవు. సో ఆమె ఎలిమినేట్ అయింది ఈ వారం. సో ఆమె ఎలిమినేట్ కారణం ఆమె ఓన్ సెల్ఫ్ డిస్ట్రక్షన్, అది ప్రాబ్లం, స్వయంకృత అపరాధం. సో ఇది లైక్ విష్ణుప్రియ యొక్క జర్నీ. సో బయటకు వచ్చిన తర్వాత కూడా ఆమె ఒకసారి చూసుకొని దాన్ని కరెక్ట్ చేసుకొని ఆమె మైండ్ సెట్ కానీ నెక్స్ట్ తను వెళ్ళగలిగేటువంటి కెరీర్ ప్రొఫైల్లో పైకి వెళ్ళగేటటువంటి థింగ్స్లో కూడా ఆమె తను బేజీలు వేసుకొని మంచిగా మార్చుకుంటే బాగుంటుందని మన ఛానల్ తరపున ఆమెకు లైక్ కంగ్రాచులేషన్ తెలుపుతున్నాము. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ in Bigg Boss Telugu season 8 on this week. So this is guys, thank you, keep watching our videos, and we are signing off for this video. Thank you guys, thank you.